నాకు బాగా తెలుసు సార్. జలంధర్ నేరాల్ని అతనే కప్పిపుచ్చేవాడు. ఎదుటి వాళ్ళని తెలివిగా దెబ్బతీస్తాడు. అందుకే అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది అబ్బాయి? నా పెళ్లి చేయడానికి ఇంత రిస్క్ అవసరమా శంకర్ గారు? అవునన్నయ్య, నాకు కూడా కాస్త భయంగా ఉంది. మనం ఎంత కాన్ఫిడెంట్గా ప్లాన్ చేసినా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియటం లేదు. మనమే ఇంత ప్లాన్ చేస్తుంటే వాళ్ళు కుట్రల్లో ఆరితేరిపోయిన వాళ్ళు ఇంకెంత పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో. ప్రాణాలు తీయడానికైనా వెనకాడరేమో. రేయ్, మనం మంచి కోసం పోరాడుతున్నాం, వాళ్ళు చెడు కోసం పోరాడుతున్నారు. మీరెప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండిరా, మంచి మీద ఎప్పుడూ చెడు గెలవదు. ఇది నా నమ్మకం. మీరు కూడా నన్ను నమ్మండి. మీ మీద నమ్మకం ఉంది శంకర్ గారు, కానీ ఆ రాకేష్ మీద నాకు నమ్మకం లేదు. వాడు ఎంతకైనా తెగిస్తాడనేదే నా భయం. వాడేదో చేస్తాడని మీరు మీ ప్రేమను వదిలేసుకుంటారా? మీరు ప్రేమించిన వాళ్ళని వదిలేసి మీరందరూ సంతోషంగా బతకగలరా? చెప్పండి. అబ్బాయి, రేయ్, ఏమైంది బాబాయ్ వీళ్ళకి? అకి, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీ నాన్నగారు అంతా చూసుకుంటారు. నువ్వు నమ్మకంగా ఉండు. అది కాదు రవి, నానేమో అందరి అంగీకారంతోనే పెళ్లి జరగాలని ప్రయత్నిస్తున్నారు. రాకేష్ ఎప్పటికీ ఒప్పుకోడు. నాన్నగారి ప్రయత్నం ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని భయంగా ఉంది రవి. ఇందాక అమ్మ కూడా కాల్ చేసింది. వాళ్ళ బాబాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసి మరీ పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేశారట. నాన్నే తన భర్త అవుతాడనే నమ్మకంతో అమ్మ విధి మీద భారం వేసింది. ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది రవి. అక్కి ప్లీజ్, నువ్వు కడుపుతూ ఉన్నావు. ఈ టైంలో ఇలా టెన్షన్ తీసుకోకూడదు. పరిస్థితులు ఎక్కడ చేజారిపోతాయా అని భయంగా ఉంది రవి. అకి, నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం లేదమ్మాయి, అనుకున్న విధంగా ఈ పెళ్లిళ్ళు జరుగుతాయో లేదో అని భయపడుతుంది. అన్నయ్య, అవతల అమ్మని కూడా వాళ్ళ బాబాయ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. నాన్న ఏ పెళ్ళని చేస్తాడు చెప్పు? నీకు మాయకి పెళ్లి జరిగేలా చేస్తాడా, లేక వాళ్ళ తమ్ముడు పెళ్లిళ్ళు చేస్తాడా? ముఖ్యంగా అమ్మా నాన్న పెళ్లి చేసుకోవాలి. అది జరగాలంటే నాన్నకింత ప్రెషర్ ఉండకూడదు. అందుకే నువ్వు ఒక పంచి అన్నయ్య, మాయని తీసుకెళ్లిపోయి ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకో. అదొక్కటే మార్గం. నిజానికి నేను కూడా ఆ రాకేష్ మీద నమ్మకం లేక ఆ పనే చేయాలనుకున్నాను, కానీ నాన్న మాట కోసం ఆగాను. లేదన్నయ్య, నాన్న ఆలోచించేది కరెక్టే, కానీ రాకేష్ నచ్చినా మీ పెళ్లి జరగనివ్వడు. ఈ సమయంలో నువ్వు మాయని తీసుకెళ్తావని రాకేష్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఇదే రైట్ టైం. వెళ్ళి మాయని తీసుకెళ్లి పెళ్లి చేసుకో అన్నయ్య. అప్పుడు మీకు పెళ్లి టెన్షన్ లేకుండా నాన్న తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసి అమ్మని కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నాకెందుకు నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది అక్కి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే మాయని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. కానీ ఈ విషయం నాన్నకు తెలియకుండా చూసుకోండి. పెళ్ళవగానే మాయని ఇంటికి తీసుకొచ్చాక అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అన్నయ్య. సరే, నేను వెళ్ళొస్తాను. అబ్బాయి, ఒక్కడిపై వెళ్ళడం సేఫ్ కాదు. ఎందుకైనా మంచిది నేను కూడా నీతో వస్తాను. పర్లేదు బావా, ఐ కెన్ మేనేజ్. అన్నయ్య, రవిని కూడా తీసుకెళ్ళు. నాన్న అడిగితే ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. మీరిద్దరు ఏదో వర్క్ మీద వెళ్ళారని చెప్తాను. సరే అక్కి, రా బావా. సరే, మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్త. మీరు జాగ్రత్త. పద బావా. బాబాయ్, మనం మంచి చెడు ఆలోచిస్తూ కూర్చుంటే అవతల వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోతాయి. అందుకే ఇప్పుడే వెళ్ళి శ్రావణి సంధ్యని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత అన్నయ్యకి గౌరీ గారికి పెళ్లి జరిగేలా చేయడం చాలా ఈజీ అయిపోతుంది. లేదంటే
అన్నయ్యకి మా పెళ్ళిళ్ళు అభయ్ పెళ్లి చేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది. ఉమ్, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. హ, మీ ఆలోచన కరెక్టే కావచ్చు బాబు, కానీ శంకర్ సార్ ఎందుకు ఓపిగ్గా ఉండమంటున్నారో దయచేసి అర్థం చేసుకోండి. భారతంలో శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నది యుద్ధం చేయలేక కాదు, ధర్మం వైపు నిలబడి గెలిపించడం కోసం ఓపిక పట్టాడు. ఇప్పుడు శంకర్ సార్ చేస్తుంది కూడా అదే. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అది అందరి అంగీకారంతో ఆనందంగా జరపాలనేదే సార్ ఉద్దేశం. బాబాయ్ మేము అన్నయ్య అభిప్రాయాన్ని తప్పనటం లేదు, కానీ పరిస్థితులు మనం అనుకున్నంత అనుకూలంగా లేవు. అర్థం చేసుకో బాబాయ్. బావా ఏంటి ఒక్కడే వచ్చి మాయేది మాయ లేదు బావా. లేకపోవడం ఏంటి? నాకు అదే తెలియట్లేదు. అబ్బా బావా ఆ రాకేష్ గారు ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో. హలో మిస్టర్ మిస్ అయిపోయిన బావగారు. ఏంటి నా చెల్లి కోసం వెతికి వెతికి అలిసిపోయావా? మీరిలాంటి ప్లాన్లు చేస్తారని తెలిసే ప్లేస్ షిఫ్ట్ చేశాను. షాక్ అదిరింది కదూ? రాకేష్ మాయ ఎక్కడుంది? ఎక్కడుండాలో అక్కడ సేఫ్గానే ఉంది. నేను ఫిక్స్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతుంది. మాయ ఎక్కడుందో నువ్వు తెలుసుకోలేవా అబ్బాయి? యూ కాంట్. తనని చూడాలనుకుంటే నేరుగా రేపు కళ్యాణ మండపానికి వచ్చాయి. నేను ఫిక్స్ చేసిన అబ్బాయి పక్కన పెళ్లి పీటల మీద కనిపిస్తుంది. కళ్ళారా చూసి మనసారా ఏడుద్దు గాని.